జై హో బీసీ. నిన్న మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి లక్షలాది మంది సమక్షంలో జై హో బీసీ డిక్లరేషన్ ప్రకటన రాష్ట్రంలో వైసీపీకి ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. డిక్లరేషన్ దాదాపు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలపైన జరిగినటువంటి దాడులు, బలహీన వర్గాలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, బలహీన వర్గాలని అణిచివేతకి అక్రమ కేసులు, హత్యలు, దాదాపు 300 మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా దాదాపు గ్రామ స్థాయి వరకు కూడా బీసీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని చైతన్యం పరుస్తూ వాళ్ళకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. దాదాపు ఈ 3 సంవత్సరాలుగా గ్రామాన అధ్యయనం చేసి ప్రతి ఒక్కరికి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడతనం, దాదాపు 140 పైగా ఉన్నటువంటి బీసీ కులాలని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ఎందుకంటే గతంలో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బలహీన వర్గాలకి అంటూ గుర్తింపు ఉంది. ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టినా, ఆనాడు పక్కా గృహ నిర్మాణం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, గురుకుల పాఠశాలలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ ఏర్పాటు చేయటం వల్ల అటు చట్టసభల్లో కూడా ప్రాధాన్యత వచ్చింది. స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు బలహీన వర్గాలకి అవకాశాలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగ్గించేశారు. 34%, ఆనాడు 24%తో ప్రారంభమైతే దాన్ని 34% వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగితే, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10% కోత విధించి దాదాపు 16,700 మందికి ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి కూర్చోలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఇవాళ సబ్ప్లాన్ నిధులు దాదాపు 75,000 కోట్లు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి అనేక స్కీమ్స్, ఆదరణ స్కీమ్ 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కట్టుకుంటే 90% సబ్సిడీతో వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తిలో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి పనిముట్లని వాళ్ళకి అందించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేస్తే, వచ్చినటువంటి వస్తువులను కూడా వాళ్ళు కట్టుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా తుప్పు పట్టించి గోడౌన్స్లో పెట్టి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాదాపు 300 మందిని అతి కిరాతకంగా, దారుణంగా హత్యలు చేసి, దానికి తోట చంద్రయ్య గారి దగ్గర నుంచి నందం సుబ్బయ్య గారు, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అతి దారుణంగా హత్య చేశారు. తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని ఒక మండల స్థాయి నాయకుడిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్లు పీక కోసి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడని చెప్పి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తులు. ఇలా మొన్న రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే 15 సంవత్సరాల బిడ్డ అక్క నేడిపిస్తున్నారని చెప్పి మాట్లాడాడని చెప్పి, ఇంట్లో చెప్పాడని చెప్పి, తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి గడ్డిమావ చాటున తను చదువుకుంటున్నటువంటి పుస్తకాలతోనే నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోలే. ఇలాంటి అనేక దారుణాలు, మా అందరి మీద అక్రమ కేసులు, తెలుగుదేశం పార్టీతో ఉన్నారు బీసీ నాయకత్వం అని చెప్పి నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్ర గారు, యనమల రామకృష్ణ గారు, ఎంతోమంది సీనియర్ నాయకులు రాష్ట్రానికి ఒక
వెలుగునిచ్చినటువంటి నాయకులు, బలహీన వర్గాలుగా ఫైనాన్స్ మినిస్టర్గా, R&B మినిస్టర్గా అనేక గుర్తింపు ఉన్నటువంటి పదవుల అధిరోహించినటువంటి నాయకుల్ని జైలు పాలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను కూడా జైల్లో పెట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇవాళ రాష్ట్రాన్ని నలుగురికి పంచిపెడితే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ పక్క, సుబ్బారెడ్డి గారు ఓ పక్క, విజయసాయిరెడ్డి ఓ పక్క, మిథున్ రెడ్డి ఓ పక్క, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ పక్క, వాళ్ళకి రాష్ట్రాన్ని అంతా కూడా పంచిచ్చి మంత్రులుగా ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో, ఏ శాఖలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇవాళ మంత్రులు ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాల్ని ఎలా అణిచేస్తా ఉందో ఒక్కసారి మనం అందరూ కూడా గమనించాలి. దానికోసమే ప్రజలకి, ఎందుకంటే ఒక బానిసలుగా చేయడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మేమున్నాం అండగా అని చెప్పి దాదాపు 850 సమావేశాలు మండల స్థాయిలో ఏర్పాటు చేశాం. వాళ్ళకి వాస్తవ విషయాలు తెలియజేశాం. జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామాన చర్చ పెట్టించి మీకు తోడుగా మేమున్నాం, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం కావాల్సినటువంటి పోగొట్టడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు చెప్పండి, ఖచ్చితంగా దాన్ని అధ్యయనం చేసి దానికోసమే 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. వాళ్ళని అధ్యయన కమిటీలాగా గ్రామాన వెళ్ళి ఇవాళ, ఎందుకంటే స్వతంత్రం వచ్చినా ఇంకా యాచక వృత్తిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు బీసీ వర్గాల్లో ఉన్నాయి. కనీసం పంచాయతీ కార్యాలయం గడప తొక్కినటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేస్తే అటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళలో అభివృద్ధిలోకి వస్తారనేది మొత్తం కూడా అధ్యయనం చేశాం. అధ్యయనం చేసి రాష్ట్ర స్థాయిలో అనుభవం ఉన్నటువంటి సీనియర్ లీడర్స్తో కూర్చుని ఈ డిక్లరేషన్ తయారు చేస్తే ఆ డిక్లరేషన్ మీద సిగ్గు లేకుండా, అసలు బీసీలుగా మీకు ఈ డిక్లరేషన్ చూస్తే సిగ్గు అనిపించట్లేదా? మీకెందుకు అనిపిస్తలే? బీసీలని ఒక బీసీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్ గారు మోకాళ్ళ దండేసి సుబ్బారెడ్డి గారి పాదాల దగ్గర బీసీల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. మీకేం తెలుస్తుంది? పదవుల కోసం కక్కుర్తిపడే రకాలు మీరు. మీ డిపార్ట్మెంట్స్లో జోగి రమేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు మీ డిపార్ట్మెంట్స్లో పేదలకు ఇళ్ళు కట్టే అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో మీరు ఎన్ని ఇళ్ళు కట్టించారు కనీసం మీకు తెలుసా? మీరు పనిచేస్తున్నటువంటి శాఖల్లో మీరు మాట్లాడాల్సినటువంటి విషయాలు మీకు తెలుసా? ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు ఇవాళ అందరితో బీసీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం ప్రకటన చేస్తే ఒకసారి దాన్ని అధ్యయనం చేసుకోండి. ఏమి చేశారు, ఏం ప్రకటించారు, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశారు, ఒకసారి మీరు అధ్యయనం చేసుకుని మాట్లాడండి. దీని మీద మాట్లాడతానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే, ఇంకెవరు దొరకరు. ఆయన చెప్తాడు 70% పదవులు బీసీలతో నింపామని చెప్పి. ఎక్కడ నింపారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి దేవస్థాన చైర్మన్ ఎవరేశారు? తెలుగుదేశం టైంలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు మీరు చెప్పగలరా? ఏ బీసీలు పనికిరారా? ఆ రోజున పుట్టా సుధాకర్ యాదవ్ గారిని, కాగిత వెంకట్రావు గారిని, ఇలాంటి బీసీలని టీటీడీ చైర్మన్గా పెడితే మీ సమయంలో మీ ఒక్క బీసీనన్నా మీరు చైర్మన్గా ఏర్పాటు చేశారా? సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, చివరికి ఈవో టీటీడీ పాలక మండలిలో సగం 300 మంది మీరే. ఇంకా బలహీన వర్గాలకి స్థానం ఎక్కడిచ్చారు? ఏపీఐసి చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి చైర్మన్గా కృష్ణ యాదవ్ గారిని తెలుగుదేశం టైంలో మేము ఏర్పాటు చేస్తే ఇవాళ మీరు ఎవరిని పెట్టారు? రోజారెడ్డి గారు, ఇప్పుడు మరొక రెడ్డి గారు. అంతే తప్ప ఇంకా బీసీలు మీకు కనపడరా? ఇంకా పైగా మీరు మాట్లాడతారు 70% పదవులు బీసీలకు ఏర్పాటు చేశామని. ఏవి? ఇవాళ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒకసారి మీరు చదవండి. చదివితే మీకు తెలుస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బలహీన వర్గాల్లో అభివృద్ధిలోకి వస్తారో మీకు తెలుస్తుంది. మీ దృష్టిలో రాకూడదు. బానిసలుగా మీ ముందు తలదించు కూర్చోవాలా? ఇదేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు కావాల్సింది. అందుకేగా మీరు ఈ రకంగా మాట్లాడిస్తుంది. 5 సంవత్సరాలు సిగ్గు లేకుండా బీసీల్ని అణగదొక్కి బీసీల మీద మీ ప్యాలెస్లు కట్టుకుని ఇవాళ మళ్ళీ బీసీల కోసం తయారు చేసినటువంటి డిక్లరేషన్ మీద పనికిరాని చెత్త బీసీ నాయకులతో మాట్లాడేస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ నాయకులు కూడా ఒకసారి ఈ డిక్లరేషన్ చదవండి. ఈ డిక్లరేషన్ అమలు జరగడానికి ఈ చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? మేనిఫెస్టోని ఏం అమలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రిని అడగండి. తెలుగుదేశం మేనిఫెస్టో లేనటువంటి కార్యక్రమాలు కూడా మేము అమలు చేసాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏది అడిగితే అది అమలు చేశారు. ఆ రోజున మీ ముఖ్యమంత్రిని అడగండి. సమావేశాల్లో మాట్లాడాడు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను, జనవరి 1వ తారీఖున ఉద్యోగాలు ప్రకటిస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ 5 ఏళ్ళలో ఒక్క జాబ్ క్యాలెండర్ని ఇచ్చారా? ఉద్యోగస్తులకి ఈరోజు నేను వస్తే వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. ఎక్కడుంది సిపిఎస్? ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి విదేశీ విద్య ఎంతమందిని పంపించాడు ఈ ముఖ్యమంత్రి? గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము దాదాపు 5,000 మందిని విదేశాలకు పంపించాము. మీరు ఎంతమందిని పంపించారు? కనీసం ఒక 100 మందినన్నా మీరు పంపించారా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇవాళ పేద కార్మికులు, అనేక మంది బీసీ వర్గాలు, చేతి వృత్తులు, కుల వృత్తులుగా ఉన్నటువంటి బీసీలు ప్రమాదవశాత్తు చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా ఆ రోజున చంద్రన్న బీమా నుంచి 50 సంవత్సరాల లోపైతే 2 లక్షలు ఇచ్చి, ప్రమాదం జరిగితే 5 లక్షలు ఇచ్చి, చనిపోయిన రోజునే స్పాట్లో మట్టి ఖర్చులకు డబ్బులు ఇచ్చి అమలు చేసినటువంటి చంద్రన్న బీమాని రద్దు చేసి ఇవాళ ఆ కుటుంబాలని, అనేక కుటుంబాలని దిక్కు లేకుండా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ పేదల పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ రోజున పెళ్లి కానుకిస్తే కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్లి కానుక లేదే. దాని గురించి మీరు అడిగారా మీ ముఖ్యమంత్రిని? ఇవాళ ఒక 10 సూత్రాలతో అద్భుతమైనటువంటి కార్యాచరణని రూపొందించి ఇవాళ మీరు చేసినటువంటి దురాగతలు, సప్లాన్ నిధులు, 75,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించి వేరు పథకాలకు ఖర్చు పెట్టించి పేరుకేమో బీసీల పేరు పెట్టి దోచుకున్నది వాస్తవం కదా? దాదాపు 8,000 అసైన్ భూములు, బీసీలకు ఇచ్చినటువంటి భూముల్ని దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాయకులను అడ్డుపెట్టుకుంది వాస్తవం కదా? మీరా మాట్లాడేది? సిగ్గు లేకుండా ఇవాళ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల మీద మీరు కనీసం మీరు గొంతెత్తకుండా ఇవాళ ఈ మేనిఫెస్టో చూసి, ఏదైతే ఈ డిక్లరేషన్ చూసి రాజకీయాలు కాదు కావాల్సింది, మన సామాజిక వర్గాలకు మనం ఏం చేసామనేది కావాలా. మిమ్మల్ని ప్రజలు అనుకున్నది మీరు అనుభవించడానికో, మీరు పదవులెక్కి ఊరేగడానికో కాదు.
దయచేసి తెలుసుకోండి. ఏదో చేస్తారు మా వాళ్ళకి, మాకు అభివృద్ధి చేస్తారనే ఆశతో మిమ్మల్ని గెలిపిస్తే మీ ముఖ్యమంత్రి దగ్గర పదవుల కోసం తానా తందానా అంటూ ఊగే మీకు కనీసం ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? సిగ్గుంటే, మీకు నిజంగా బీసీలుగా పుట్టుంటే మీరు ఈ డిక్లరేషన్ గురించి పొన్నెత్తి మాట్లాడగలరా? సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అద్భుతంగా 50 సంవత్సరాలకే పెన్షన్ బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున 12 నెలలకి 48,000 రూపాయలు, అంటే దాదాపు 2.5 లక్షలు సంవత్సరానికి వాళ్ళకి ఆసరాగా అండగా నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆలోచన చేసి ఇస్తే దాని గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీకు ఇష్టం లేదా? బలహీన వర్గాలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? చెప్పండి. ముఖ్యమంత్రి గారు, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది అమలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినందుకు మీరు అభినందించాలా? ఇంకా పైగా మీరు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రక్షణ చట్టం మేం బాధితులం, మేము వాళ్ళ అనేక మందిమి మా మీద దాడులు చేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా మీద ఎదురు కేసులు పెట్టించుకుని జైలుకి పంపించారంటే ఎంత దుర్మార్గం! ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసి ఊరేగుతూ ఉంటే బాధితులనేమో పోలీస్ స్టేషన్లో, బాధితులనేమో జైళ్లలో పెట్టించి బీసీలకి భయాందోళనతో ఉన్నటువంటి బీసీలకి మేమున్నాం తోడుగా రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి ఇవాళ ప్రకటించడం తప్పంటారా? బీసీలకి రక్షణ చట్టం వద్దంటారా? చెప్పగలరా మీరు? ముఖ్యమంత్రి గారు, సూటిగా మేము సమాధానం అడుగుతూ ఉన్నాం. రక్షణ చట్టం బీసీలకు వద్దంటారా మీరు? ఈ రాష్ట్రంలో కొన్ని వేల, దాదాపు 25-30 కేసులు, అక్రమ కేసులు మా మీద పెట్టించారు. దాదాపు 100 మందిని మీరు పొట్టన పెట్టుకున్నారు. అయ్యా, మా మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని హత్యలు చేస్తా ప్రయత్నం చేస్తా ఉన్నారంటే కనీసం పోలీసులు వచ్చి ప్రశ్నించలేరే? స్టేషన్కి వెళ్తే న్యాయం జరగనటువంటి సందర్భంలో ఈ రక్షణ చట్టం మాకు ఒక ఆయుధం, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి ఆయుధం. దీన్ని మానిటరింగ్ చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి పరిశీలన కమిటీ, న్యాయ పరిశీలన కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీసీ సబ్ ప్లాన్ ఇవాళ సగభాగం రాష్ట్ర జనాభాలో సగం పైన ఉన్నటువంటి బీసీలకి ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మీరు తట్టుకోలేకపోతా ఉన్నారా? బలహీన వర్గాలకి ఇవాళ రండి, మా కాలనీలు చూడండి, మా ఇళ్ళు చూడండి, మా స్థితిగతులు చూడండి, మౌలిక వసతులు చూడండి. గతంలో ఎన్ఆర్జీఎస్ కింద కూడా మ్యాచింగ్ పెట్టించి ఆ రోజున లోకేష్ గారు మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, డ్రైన్లు వేసుకున్నాం. కానీ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం చేసేశారు. మురికి కూపాలుగా మారిపోయినాయి. తాగడానికి నీళ్ళు లేవు. ఆడబిడ్డలు గ్రామాల నుంచి కిలోమీటర్ల లెక్కన బిందులు మోసుకుంటూ ప్రయాణిస్తున్నటువంటి మా గ్రామాలను చూడండి. మా మౌలిక వసతులు కల్పించుకోవడానికి, మా బ్రతుకులు బాగు చేసుకోవడానికి 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతానికి సబ్ ప్లాన్లో ఏదైతే ఇవాళ డిక్లరేషన్లో పెడితే దీన్ని మీరు తట్టుకోలేకపోతా ఉన్నారా?
దీని గురించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఆనాడు అన్నగారు తీసుకురావడం వల్ల చాలామంది రాజకీయంగా సామాజిక వర్గాలు ముందుకు వచ్చినాయి. ఇవాళ ఆ సామాజిక వర్గాలకి 34% నుంచి 24% కోసింది ఈ జగన్మోహన్ రెడ్డి. 10% కోత విధించడం వల్ల 16,800 మంది రాజ్యాంగపరంగా మేము కుర్చీలు కోల్పోయాం. దాన్ని మళ్ళీ పెంచుతామని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప. అంటే బీసీలకి పదవులు కల్పించడం మీకు నచ్చదా? మీరు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, అలాంటి పదవులు మీకు మాట్లాడుతూ ఉన్నారా? ఇవాళ పంచాయతీరాజ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు దారి మళ్లించుకుని ఇవాళ పంచాయతీల్లో అభివృద్ధి లేకుండా చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఖచ్చితంగా దీన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క బీసీగా పుట్టిన ప్రతి ఒక్కడు హర్షిస్తారు. ఇదే కాదు, ఇవాళ ఎవరైతే ఆ ప్రాంతంలో పోటీ చేయడానికి అనర్హులుగానో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించినటువంటి సామాజిక వర్గాలకు కూడా ఈ రోజున అక్కడ కోఆప్షన్ సభ్యులుగా తీసుకునే అవకాశం కల్పించడం అనేది ఇది చాలా శుభ పరిణామం. చిన్న చిన్న కులాలు ఉన్నాయి, గంగిరెద్దుల, బండ్ల, ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న కులాలు. ఇవాళ వాళ్ళకు కూడా కనీసం పంచాయతీ కార్యాలయం కూడా చూడనటువంటి సామాజిక వర్గాలను కూడా కోఆప్షన్ సభ్యులుగా వేసుకునే అవకాశం రావడం, దీంట్లో డిక్లరేషన్లో పెట్టడం అనేది ఇది చాలా 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 శుభపరిణామం. చిన్న చిన్న సామాజిక వర్గాలకు కూడా ఇవాళ రాజకీయ ప్రాధాన్యత కల్పించే దాంట్లో ఇది చాలా చాలా దోహదపడతా ఉంది. ఇవాళ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవాళ ఏదైతే మీరు మీ సామాజిక వర్గాలన్నీ కూడా పెత్తనాలు, నిధులు, విధులు ఉన్నటువంటి సామాజిక వర్గాలకి మీ సామాజిక వర్గాలకు వేసుకుంటే ఇవాళ బీసీలకు కూడా రేపు కార్పొరేషన్లో 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఈ డిక్లరేషన్ని మనస్ఫూర్తిగా బీసీగా పుట్టినటువంటి ప్రతి సోదరుడు కూడా దీన్ని అభినందిస్తారు. దానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒక్క పైసా నిధులు ఇవ్వాల, కూర్చుంటా కుర్చీలు లేవు, 5 సంవత్సరాలు ఉత్సవ విగ్రహాలకు ఊరేగిస్తూ ఉన్నారు. ఏ ఒక్క కార్పొరేషన్లో అన్నా ఒక్క పైసా ఖర్చు పెట్టానని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఈ కార్పొరేషన్ చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఉందా? ఇవాళ డిక్లరేషన్లో క్లియర్గా ప్రకటించడం జరిగింది. ఏదైతే జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టే విధంగా అమలు చేస్తామని చెప్పి ఈ డిక్లరేషన్లో ప్రకటించడం ఇది నిజంగా చాలా శుభపరిణామం. ఇదే కాదు, ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే దానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ డిక్లరేషన్లో ప్రకటించడం. అలాగే ఏదైతే చేతి వృత్తులు, కుల వృత్తులకు సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లని ఇవాళ లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి మెషినరీని తెప్పించి ట్రైనింగ్స్ ఇప్పించి దాని ద్వారా వాళ్ళని స్వయం ఉపాధి పథకాలని అమలు చేసుకునే విధంగా 5,000 కోట్ల రూపాయల ఆదరణ కింద ఈ డిక్లరేషన్లో ప్రకటించడం అనేది కూడా ఒక శుభపరిణామం. దానికి కావాల్సినటువంటి కామన్ వర్క్ షెడ్స్, ఇవాళ చేనేత కార్మికులు ఉన్నారు, ఇళ్లల్లో పనిచేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఒక కాలనీలోనే ఒక వర్క్షెడ్, కామన్ వర్క్షెడ్ పెట్టుకోవడం, కామన్ ఫెసిలిటీస్ అనేది కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ పెరిగిన దాంట్లో చాలా దేశాల్లో కానీ చాలా ప్రాంతాల్లో కానీ ఒకే క్లస్టర్ కింద అన్నీ కూడా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గరే జరిగే విధంగా కామన్ వర్క్ షెడ్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులు, కుల వృత్తుల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మరి దీంట్లో
డిక్లరేషన్లో పెట్టడం అనేది కూడా ఇది చాలా శుభపరిణామం. ఇదే కాదు, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రీనర్స్గా బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, ముఖ్యంగా యువతకి ప్రోత్సహించడానికి గతంలో కూడా మేము పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇవాళ యంగ్ ఎంటర్ప్రీనర్స్ని కూడా బీసీలో తయారు చేయడానికి ఈ డిక్లరేషన్లో ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా ఒక చరిత్ర. అదేవిధంగా కులగణన ఇవాళ మొత్తం దేశం మొత్తం కూడా కోరుకుంటా ఉంది. ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, కులగణన నేను చేపిస్తామని. ఎన్నికల ముందు 5 సంవత్సరాలు నిద్రపోయాడా ఈ ముఖ్యమంత్రి గారు? ఈ సోకాళ్ళు వైసీపీ నాయకులు నిద్రపోయారా? ఎన్నికలు ఇంకా రేపు వారం రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. నెల రోజుల ముందు స్టార్ట్ చేశారు. అంటే కంటి నీళ్లు తుడవడానిక? ఊరికే బీసీల మీద నీళ్లు జల్లుదానిక? ఇది ఏమాత్రం చెల్లదు. వాలంటీర్స్తో చేసే ఈ కులగణన ఏమాత్రం కూడా చెల్లదు. దానికోసం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చట్టబద్ధంగా అమలు జరిగే కులగణన ఖచ్చితంగా చేస్తామని చెప్పి డిక్లరేషన్లో ప్రకటించడం అనేది కూడా ఇది చాలా చాలా శుభపరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఇవాళ చంద్రన్న బీమా కింద గతంలో 5 లక్షలు ఇస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా రద్దు చేశారు. మళ్ళీ ఏ సామాజిక వర్గంలో వారికైనా ప్రమాదం జరిగితే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ప్రకటించడం అనేది ఇది ఒక శుభ పరిణామం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ కుటుంబాలకి రోడ్డుని పడకుండా నిలబెట్టడానికి 10 లక్షల రూపాయలు. ఎందుకంటే కార్మికులు పనులకు వెళ్తారు, వడ్డెర సోదరులు, మత్స్యకారులు, తాడి ట్యాపర్స్, ఇవాళ అందరూ కూడా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు, ప్రమాదాలు జరిగే వృత్తులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రోడ్ యాక్సిడెంట్ జరగవచ్చు. వాళ్ళకి, ఆ కుటుంబాలకి ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం, భరోసా ఇచ్చే విధంగా ఈ 10 లక్షల రూపాయల చంద్రన్న బీమాని ఈ డిక్లరేషన్లో ప్రకటించడం చాలా శుభపరిణామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు, పేద బలహీన వర్గాలు పెళ్ళిళ్ళు చేసుకుంటే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కింద ఇవ్వడం కూడా ఇది కూడా చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, 3 నెలలకు ఒకసారి వెళ్ళి మన క్యాస్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. నేను ఈ కులం వాడిని ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకునే విధంగా తయారవుతూ ఉంది. ఒక కులంలో పుట్టినవాడు తను చనిపోయే వరకు అదే కులంలో ఉంటాడు. కాబట్టి ఆ కుల ధృవీకరణ పత్రాన్ని 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూతునో, నాయకులు చుట్టూతునో, అధికారులు చుట్టూతునో తిరిగే పరిస్థితి లేకుండా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలని ఇస్తామని చెప్పి డిక్లరేషన్లో పెట్టడం కూడా ఇది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. విద్యా పథకాలు ఇవాళ చాలా, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తే ఆ రోజున కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని లక్షల మంది ఇవాళ బీసీల్లో కూడా కొద్ది ఉన్నతమైనటువంటి స్థానాలకి రావడం జరిగింది. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా దిగజార్చే విధంగా హాస్టల్స్ అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా జూనియర్ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేస్తానని చెప్పినందుకు ఈ డిక్లరేషన్లో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా షరతులు లేకుండా విదేశీ విద్య, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఒక వ్యక్తి విదేశాలకు వెళ్ళి చదువుకుని అతను సెటిల్ అయితే గ్రామ స్వరూపాలే మారిపోయినాయి. దానికి ఉదాహరణలు చాలా మేము చూసాం. దానికోసమే బలహీన వర్గాల నుంచి కూడా ఒక వ్యక్తి వెళ్తే అతనితో పాటు 10 మంది ఆ గ్రామంలో వెళ్తే ఆ గ్రామ స్వరూపాలే మారుతాయి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఈ ముఖ్యమంత్రి రద్దు చేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్టడీ సర్కిల్స్ మూతబెట్టారు, స్టడీ సర్కిల్స్ ఆక్రమించుకున్నారు. ఇవాళ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పేదవాళ్ళు వెళ్ళి చదువుకోలేరు, ఫీజులు కట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉండలేరు. వాళ్ళకి మళ్ళీ స్టడీ సర్కిల్స్, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా
కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకునే విధంగా ఇవాళ మళ్ళీ విద్యోన్నతి స్కీమ్ కింద వారందరికీ కూడా మరి ప్రభుత్వమే ఉచితంగా వాళ్ళని చదివిస్తానని చెప్తున్నందుకు, ట్రైనింగ్ ఇస్తాక చెప్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతి ముఖ్యమైనది బీసీ భవనాలు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో 5 కోట్లతో ప్రతి జిల్లా కేంద్రంలో ఆ రోజున బీసీ భవనాలకి శంకుస్థాపన చేసి ప్రారంభించుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అవన్నీ కూడా నిలుపుదల చేసి ఆక్రమించుకుని వేరే వాళ్ళకి కేటాయించి ఇవాళ బీసీలకి ఒక భవనం ఉంటే అందరూ కలిసి అక్కడ సమైక్యంగా సమావేశాలు పెట్టుకుంటే వాళ్ళలో ఐక్యత వస్తుందనే ఒక దుర్బుద్ధితో ఇవాళ బీసీ భవనాలు మొత్తం కూడా సర్వనాశనం చేశారు. మరి ఆ భవనాలని కమ్యూనిటీ హాల్ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి వరకు బీసీ భవనాల నిర్మాణం చేయటమే కాకుండా రాజధానిలో బీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి భవన నిర్మాణానికి స్థలం కూడా కేటాయిస్తానని చెప్పినందుకు మరి మరొకసారి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవే కాకుండా సామాజిక వర్గాల వారీగా వాళ్ళకున్నటువంటి ఇండివిజువల్గా ఇప్పుడు రజక సోదరులకు సంబంధించి నాయి బ్రాహ్మణ సోదరులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, యాదవ సోదరులు, అదేవిధంగా గీత కార్మికులు, ఇలా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇవాళ దాదాపు 64 సామాజిక వర్గాలకి, ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కూడా ఆ రోజున మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. బ్యాంకుతో సంబంధం లేకుండా నిధులు ఇచ్చాం. ఇవాళ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కూడా ఒక దిశ నిర్దేశించే విధంగా ఈ డిక్లరేషన్ ఏర్పాటు చేసుకోవడం ఇది శుభ పరిణామం. దానికి మనస్ఫూర్తిగా ఇంత చక్కటి డిక్లరేషన్ తయారు చేసుకోవడంలో భాగస్వాములైనటువంటి అందరికి కూడా, బీసీ సోదరులందరికీ, అదేవిధంగా ఇంత చక్కటి డిక్లరేషన్ని అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి చెప్తా ఉన్నా, ఈ డిక్లరేషన్ గురించి ఒక్క మాట మీరు మాట్లాడినా బలహీన వర్గాలకి ద్రోహం చేసినట్లే. బలహీన వర్గాల్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మీరు తోడుగా ఉన్నట్లే. వైసీపీలో ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడికి చెప్తా ఉన్నా, ఈ డిక్లరేషన్ని ఇంత అద్భుతంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేన పార్టీని కానీ విమర్శించే నైతిక హక్కు, విలువలు మీకు లేవు. మీ ముఖ్యమంత్రి కనీసం మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పి సాక్షాత్తు మీ మంత్రులే బయటకు వస్తూ ఉన్నారు. నిన్ననే గుమ్మనూరు జయరాం మంత్రిగా, నిన్న ఉదయం వరకు కూడా మంత్రి, నిన్న ఉదయం రాజీనామా పంపిస్తే ఆమోదించకపోయినా సాయంత్రానికి వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మొన్ననే మీ మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి ఒక బీసీ నాయకుడిగా, మంత్రిగా పనిచేసినటువంటి ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి కొలుసు పార్థసారథి యాదవ్ గారు కూడా మొన్ననే ఈ ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానపరిచారనే, బీసీలకి వైసీపీలో న్యాయం జరగదని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడం, బీసీల కోసం రాష్ట్రం అంతా కూడా తిప్పించి, రాష్ట్రంలో బీసీల్లో ఒక అనుమానాలు సృష్టించి ఏదో చేస్తాడని చెప్పి భావించినటువంటి మీ బీసీ, వైసీపీకి సంబంధించినటువంటి బీసీ విభాగ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు మీ ఎన్నికల్లో 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రం అంతా ఉన్నటువంటి బీసీల్లో అనుమానాలు సృష్టించి ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తాడని చెప్పి భావించి దగాబడ్డ బీసీ బిడ్డలం అని చెప్పి ఆయన కూడా మొన్న పత్రికా సమావేశం పెట్టి బయటకు వచ్చేసే పరిస్థితిలో బయటకు వచ్చేసారంటే ఇవాళ రేపు మిమ్మల్ని బూట్ కాల్ పెట్టి తన్ని ఇంట్లోంచి తరిమేస్తాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వ్యక్తి, ఒక దుర్మార్గుడు సొంత అన్నకి, సొంత బాబాయిని, సొంత తల్లిని, సొంత చెల్లికే
విలువలు లేకుండా చేసి తరిమేసినటువంటి వ్యక్తి, ఇవాళ స్వార్థ రాజకీయాల కోసం ఏదైనా చేసే వ్యక్తి, ఇవాళ బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారనే ఒక కక్షతో ఈ 5 సంవత్సరాలు అణిచివేసినటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏ ఒక్క బీసీ సోదరుడైన మద్దతు తెలిస్తే మన జాతికి మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ డిక్లరేషన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్తాం. ప్రతి ఒక్క బీసీ సోదరుని భుజం తట్టుతూ ముందుకు నడుస్తాం. ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తాం. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకుని మొత్తం డిక్లరేషన్లో ప్రకటించినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసుకునే బాధ్యత నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేమందరం కూడా ముందుంటామని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రాధేయపడుతూ, ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేసే వైసీపీలోని బీసీ నాయకులారా తస్మత్ జాగ్రత్త అని కూడా తెలియజేస్తాను.